నాతో పాటు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు కష్టపడాలనుకుంటే మా పులి కూడా అదే చెప్పుండది. నీకెందుకు మా కర్మ, నువ్వు వచ్చి ఇంట్లో ఉండు, వాడి బాడికి వాడు పోతాడు అని. నా భర్త యాడుంటే ఆడనే నేను అని చెప్పి నాతో పాటు వచ్చేసి ఉండదు. కానీ మా అమ్మి నా భర్త యాడుంటాడో ఆడనే నా బతుకని చెప్పి నాతో పాటు వచ్చి ఉండదు. రోడ్డు మీద తిరిగినది, తిండికి కష్టపడినది, చివరికి ఇంటి ముందు గుడిసేసుకుని ఉంటే ఎండకి ఎండతా వానకి తడస్తా కూడా గుడిసెలో నాతో పాటే ఉండదు. రేయ్, నిజంగా ఆ పాప నా జీవితంలోకి రావడం నా అదృష్టం రా మచ్చా, నా అదృష్టం. సరేరా, ఇంతగా చెప్తున్నావు, మరి నీ వైఫ్ మీద నీకుండేది కేవలం అభిమానమేనా? అంతకు మించి ఇంకేం లేదా? అటంతా ఏం లేదురా. తను నాకు ఓ ఫ్రెండ్ అంతే. తనేం చేసినా దానికి కారణం మా పులో, మా అన్నో, మా వదినో, ఎవరో ఒకరు కారణం అవుతాండారు. అన్నీ కాదంటే నేను కట్టిన తాళి మీద గౌరవంతో తానట్ట ఉంటుండది. అంతకు మించి మా మధ్య ఉండదని నేను అనుకోవట్లేదు. రేయ్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి మనసులో నీ మీద ప్రేమ ఉందని మాకు అర్థమవుతుంది. నీకెందుకు అర్థం కావట్లేదురా? నువ్వు ధైర్యం చేసే నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పి చూడు, కాదనకుండా ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. రే, మా అమ్మకి నాకు మొదటి పరిచయం ఫైటింగ్తో మొదలై ఉండదు. ఏడ పరిచయం అయి ఉండదో, ఎట్ట పరిచయం అయి ఉండదో తెలుసునా? అబ్బా, వీడు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాడ్రా. వింటూ కూర్చుంటే నిజంగానే తెల్లారిపోతుంది. రేయ్, మళ్ళీ స్టార్ట్ చేశాడు రైడు. మామా తాగు, మామా చాలరా, తాగు మచ్చా, తాగు మామా, తాగు, తాగరా. రే రే, ఏడదా కూర్చున్నాను? నువ్వు మాకు చెప్పడం కాదు, మనం ఇట్ట కలిసినాము, ఇట్టా ఉన్నాము, ముందు ముందు కూడా ఇట్లే ఉందామని ఆ పాపతో కూర్చొని మాట్లాడు. అప్పుడు ఆ పాపని ఎంత ప్రేమిస్తున్నావో నీకు కూడా అర్థమవుతుంది, ఆ పాపకు అర్థమవుతుంది. ఏం మాట్లాడుతాండారో నువ్వు? ఆగండి ఆగండి ఆగండి. కలపరా, ఇంకొంచెం కలుపు. మామా తీసుకో మామా. అమ్మా, నీ కొడుకుని చూసినావా?
ఎట్టుండడో? నిండా సంతోషంగా అనిపిస్తుంటాడా లేదా నీకు? ఎందుకు అడగవా నన్ను? నువ్వు లేవనే కదా నేను బాధపడుతున్నాను. నువ్వు నాకు దూరం అయిపోయాడు. నా గురించి ఆలోచించేటోళ్ళు ఎవరు ఉండరు. ఆకలేస్తే అన్నం పెట్టేటోళ్ళు, తప్పు చేస్తే దండించేటోళ్ళు, మంచి పని చేస్తే ప్రేమగా దగ్గరికి తీసుకునేటోళ్ళు ఎవరుండరమ్మా. ఈ నెలలు మా అత్త ఉండేది. మా అత్త కూడా ఒక తూరి పూలకి దడిచి ఏం మాట్లాడింది లేదు. నువ్వు ఉంటే నా కోసం ఎట్ట మాట్లాడతావో, ఎట్ట ఫైట్ చేస్తావో అట్నే నా కోసం ఆలోచించే పాప నా జీవితంలోకి వచ్చి ఉండదు. నా జీవితంలోకి వచ్చి ఉండదు. ఓ ఎవరు అనుకుంటాండమ్మా? ఇంకెవరు? నీ కోడలమ్మా, విజయ్ శాంతి. ఈ పొద్దు నా కోసం పులితో ఫైట్ చేసినదనుకో, నువ్వు అట్టంటావు ఎట్టంటావు, ఏమనుకుంటాండావు? నీ కొడుకు అనుకుంటాండావా? కొడుకు అనుకుంటాండావా? పరాయి వాడు అనుకుంటాండావా అని మాట్లాడుతూ ఉంటే పులికి మాట రాలా, గమ్ము నుండిపోయినాడు పాపం. అంతేకాదమ్మా, నేను బాధపడితే తట్టుకోలేదు తెలుసునా? ఏమట్టుంటాండావనే, ఎందుకు అట్టుండవనే నాకెంత ధైర్యం చెప్తుందో. నిజంగా ఆ పాప చాలా మంచిది మా, నా కోసం చాలా చేసి ఉండదు. విజయశాంతి రాకముందు ఎట్లుండానో కానీ వచ్చినాక చాలా మారిపోయినానమ్మా.